థింగే. ఎందుకంటే అందరు రైతులు ఒకేసారి కాకుండా అవసరం మేరకు ఆల్రెడీ కొనుగోలు స్టార్ట్ అయినాయి కాబట్టి సరిపోని ఎరువులు డీలర్స్ దగ్గర పెట్టాము. మార్కెట్ దగ్గర నిల్వలు కూడా ఉన్నాయి జిల్లాలో. అంటే మొదట్లో వచ్చిందంటే మేలో జూన్ స్టార్టింగ్లో వచ్చినటువంటి ఎరువులన్నీ కూడా దొడ్డు రకం యూరియా వాడతామని చెప్పి రైతులంతా ముందుగా కొనుక్కొచ్చుకున్నారు. ఇప్పుడు పౌడర్ రూపంలో అంటే తక్కువ నాణ్యతతో ఏమైనా అట్లా వస్తుందండి యూరియా? ఏంటి తేడా దానికి సంబంధించి? యూరియా అనేది ఖచ్చితంగా అంటే ఒక కింట అయితే 46% నత్రజని ఉంటుంది. అది 2 రకాలుగా ఉంటుంది. అది ఒకటి గ్రాన్యులేటెడ్ ఉంటుంది, క్రిస్టలిన్. సో 2 కూడా సమానంగా పనిచేస్తాయి. మన జిల్లాలో గత వానాకాలంలో కొంత అట్లా అడిగారు, బట్ యాసంగిలో మాత్రం పూర్తిగా ఏదైనా యూరియా కొనుగోలు చేశారు. ఇప్పుడు కూడా ప్రిల్లి యూరియా, గ్రాన్యులేటెడ్ యూరియా 2 కూడా సప్లై చేస్తున్నాము. అవసరం మేరకు ఏ ప్రాంతంలో ఏది వాడతారో అది మనం అందుబాటులో పెడుతున్నాము. ఒకసారి ఒక రేకు వస్తుంది, దొడ్డు రేకు వస్తుంది, ఒకసారి సన్న యూరియా రేకు వస్తుంది. కాబట్టి ఎప్పుడు ఏది మనకు ఫీల్డ్లో ఉన్నప్పుడు దాన్ని